1947 ఒకే రాత్రి బ్రిటిష్ ఇండియా రెండు దేశాలుగా విడిపోయింది. ఒకటి భారత్, ఒకటి పాకిస్తాన్. ఆ సమయంలో రెండు దేశాల పరిస్థితి కూడా దాదాపు ఒకటే. పేదరికం, బలహీన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి లేని మౌలిక సదుపాయాలు. రెండు దేశాలు కూడా ఒకే స్థాయి నుంచి ప్రారంభించాయి. కానీ 75 సంవత్సరాల తర్వాత ప్రపంచం పూర్తిగా వేరే కథను చూస్తుంది. ఒక దేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఐటీ, స్పేస్, మ్యానుఫ్యాక్చరింగ్, డిజిటల్ ఎకనామీలో దూసుకుపోతుంది. మరో దేశం మాత్రం IMF లోన్స్ లేకుండా కొన్ని నెలలు కూడా సర్వే కాలేని స్థితికి చేరుకుంది. 2026 నాటికి భారత్ యొక్క జీడిపి దాదాపు $4 ట్రిలియన్ల. కానీ పాకిస్తాన్ జీడిపి కేవలం ఒక $400 బిలియన్ మాత్రమే. ఒకప్పుడు ఏషియాస్ రైజింగ్ టైగర్ అని పిలిచిన దేశం ఇప్పుడు భారీ అప్పులు, ఇన్ఫ్లేషన్, రాజకీయ అస్థిరతతో పోరాడుతుంది. కానీ ఈ పరిస్థితి ఒక్క రోజులో రాలేదు. దశాబ్దాలుగా తీసుకున్న రాజకీయ, ఆర్థిక, సైనిక నిర్ణయాలు నెమ్మదిగా పాకిస్తాన్ ఈ స్థితికి తీసుకువచ్చాయి. అసలు ప్రశ్న, ఒకే స్థాయి నుంచి ప్రారంభించిన రెండు దేశాలు ఎందుకు ఒకటి ప్రపంచ శక్తిగా ఎదిగింది, మరొకటి ఎందుకు నెమ్మదిగా కూలిపోతుంది? ఈ రోజు మనం ఈ కథని లోతుగా అర్థం చేసుకుందాం. ఇమాజిన్ వర్స్ కు స్వాగతం. ఇక వీడియోను మొదలు పెడదామా? ఒక దేశం బలంగా మారాలంటే కేవలం పెద్ద సైన్యం ఉంటే సరిపోదు. దానికి బలమైన ఎకనామీ, స్టేబుల్ పాలిటిక్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇండస్ట్రీస్, ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ అవసరం. చైనా ఎందుకు వేగంగా ఎదిగింది? ఎందుకంటే అది ప్రపంచ ఫ్యాక్టరీగా మారింది. మ్యానుఫ్యాక్చరింగ్ మీద భారీగా పెట్టుబడులు పెట్టింది, ఎక్స్పోర్ట్స్ పెంచింది, ప్రపంచ మార్కెట్ ని తన వైపు తిప్పుకుంది. భారత్ కూడా 1991 ఎకనామిక్ క్రైసిస్ తర్వాత రిఫార్మ్స్ చేసి ఐటీ, సర్వీసెస్, డిజిటల్ ఎకనామీ మీద ఫోకస్ పెట్టింది. కానీ పాకిస్తాన్లో నెమ్మదిగా మరో మార్పు ప్రారంభమైంది. అక్కడ ఎకనామిక్ అంటే సెక్యూరిటీ, పాలిటిక్స్ ఎక్కువ ప్రాధాన్యం పొందింది. భారత్తో రైవల్రీ, బార్డర్ టెన్షన్స్, మిలిటరీ ఇన్ఫ్లుయెన్స్ ఇవి క్రమంగా దేశ రాజకీయ వ్యవస్థను డామినేట్ చేయడం ప్రారంభించాయి. దీని ప్రభావం ఎకనామీ మీద కూడా పడింది. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు సర్వైవ్ కావాలంటే ఎక్స్పోర్ట్స్ చాలా ముఖ్యం. 2026లో భారత్ ఎక్స్పోర్ట్స్ దాదాపు $775 బిలియన్ల. కానీ పాకిస్తాన్ మొత్తం ఎక్స్పోర్ట్స్ కేవలం ఒక $40 బిలియన్ మాత్రమే. అంటే దేశంలోకి సరిపడా ఫారెన్ డాలర్స్ రావడం లేదు. అక్కడి నుంచి అసలు సమస్య ప్రారంభమైంది. దేశానికి డాలర్స్ రాకపోతే ఇంపోర్ట్స్ కొనడానికి, ఫ్యూల్ తెచ్చుకోవడానికి, డెప్స్ రీపే చేయడానికి ప్రభుత్వం లోన్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. మరొక ఉదాహరణ తీసుకుంటే వియత్నాం. అమెరికాతో అత్యంత బ్రూటల్ వార్ తర్వాత పూర్తిగా నాశనమైన దేశం. కానీ ఇప్పుడు 354 బిలియన్ ఎక్స్పోర్ట్స్ తో ప్రపంచంలో దూసుకుపోతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ లో వరల్డ్ లీడర్ గా ఎదుగుతుంది. ఎందుకంటే వియత్నాం ఆర్మీ మీద కాదు, ఫ్యాక్టరీ, ఎడ్యుకేషన్ మీద చాలా ఇన్వెస్ట్ చేసింది. సరిగా ఇక్కడ నుంచే పాకిస్తాన్ అసలు డెప్ట్ ట్రాప్ లోకి నెమ్మదిగా జారిపడింది. పాకిస్తాన్ చరిత్రలో అత్యంత పవర్ఫుల్ ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ ఆర్మీ అని చెప్తారు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ లో ఎన్నోసార్లు మిలిటరీ కూప్స్ జరిగాయి. దశాబ్దాల పాటు అక్కడ ప్రజాస్వామ్యం కంటే మిలిటరీ చాలా బలంగా మారింది. ఎలక్టెడ్ గవర్నమెంట్స్ వచ్చిన అల్టిమేట్ పవర్ మాత్రం ఆర్మీ చేతిలోనే ఉంది. ఇది దేశ రాజకీయ స్థిరత్వాన్ని నెమ్మదిగా బలహీనపరిచింది. ఇమ్రాన్ ఖాన్ గురించి మీరు వినే ఉంటారు. ఒక సమయంలో దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు. కానీ ఆర్మీతో విభేదాలు వచ్చిన తర్వాత అతను అధికారాన్ని కోల్పోయాడు, అరెస్ట్ అయ్యాడు, అనేక కేసులు ఎదుర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితులు ఇన్వెస్టర్స్ కి ఒక ప్రమాద సంకేతంలా కనిపిస్తాయి. ఎందుకంటే ఒక ఫారెన్ కంపెనీ $1 బిలియన్ పెట్టుబడి పెట్టాలంటే దానికి లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అనేది కావాలి. దీని ఫలితంగా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయాయి, ఇండస్ట్రీస్ స్లో అయ్యాయి. పాకిస్తాన్ జీడిపిలో ఎడ్యుకేషన్ కి వెళ్తున్నది కేవలం ఒక 2% మాత్రమే. హెల్త్ సెక్టర్ కి కూడా దాదాపు ఒక 2%. కానీ మిలిటరీ స్పెండింగ్ మాత్రం చాలా ఎక్కువ. ఒక దేశం ఎక్కడ ఎక్కువ పెట్టుబడి పెడుతుందో దాని భవిష్యత్తు కూడా చాలా వరకు అక్కడికే వెళ్తుంది. ఇంకొక షాకింగ్ విషయం ఏమిటంటే పాకిస్తాన్ ఆర్మీకి సొంత బిజినెస్ ఎంపైర్ ఉంది. ఫౌజీ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ ద్వారా ఆర్మీ, సిమెంట్ ఫ్యాక్టరీస్, ఫర్టిలైజర్ కంపెనీస్, బ్యాంక్స్, రియల్ ఎస్టేట్ అన్ని నడిపిస్తుంది. పాకిస్తాన్ మొత్తం కమర్షియల్ ఎకనామీలో దాదాపు 36% ఆర్మీ కంట్రోల్ బిజినెసెస్ అని అంచనా. సైన్యం దేశాన్ని రక్షించడం లేదు, దేశపు సంపదను వ్యాపారంగా మార్చుకుంటుంది. ఎక్స్పోర్ట్స్ బలహీనంగా ఉండడం, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోవడం, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ పెరగడం ఈ మూడు కలిసి పాకిస్తాన్ ఎకనామీని లోన్స్ మీద ఆధారపడేలా చేశాయి. 1958లో మొదటిసారి పాకిస్తాన్ IMF దగ్గర లోన్ తీసుకుంది. ఆ తర్వాత పదే బెయిలౌట్ ప్యాకేజెస్ తీసుకుంటూనే వచ్చింది. ఇప్పటి వరకు IMF దగ్గర నుంచి 23 సార్లకు పైగా లోన్ తీసుకుంది. 2025 నాటికి పాకిస్తాన్ ఫారెన్ డెప్ట్ మొత్తం $130 బిలియన్ పైగా చేరుకుంది. ఇక్కడ అసలు ప్రమాదం డెప్ట్ అమౌంట్ లో కాదు, ఆ డెప్ట్ ని రిపే చేయడంలో ఉంది. ఇప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే
దేశం సంపాదిస్తున్న డబ్బులో భారీ భాగం కేవలం ఓల్డ్ లోన్స్ ఇంట్రెస్ట్ కట్టడానికి వెళ్తుంది. అంటే కొత్త ఇండస్ట్రీస్, జాబ్స్ క్రియేట్ చేయడానికి కాదు, పాత అప్పులు రిపేర్ చేయడానికి డబ్బు ఖర్చు అవుతుంది. ఒక సమయంలో పాకిస్తాన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కేవలం 3 వారాల ఇంపోర్ట్స్ కి సరిపడా స్థాయికి పడిపోయాయి. అంటే దేశం దగ్గర ఫ్యూల్, మెడిసిన్స్, ఫుడ్ ఇంపోర్ట్స్ కొనడానికి కూడా సరిపడా డాలర్స్ లేవు. ఇదే సమయంలో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ పాకిస్తాన్కు ఒక పెద్ద ఆశగా కనిపించింది. చైనా దాదాపు $62 బిలియన్ రోడ్స్, పోర్ట్స్, పవర్ ప్రాజెక్ట్స్ పాకిస్తాన్లో నిర్మించడం ప్రారంభించింది. ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే ఈ ప్రాజెక్ట్స్ వల్ల డెవలప్మెంట్ వచ్చిన డెప్ట్ బర్డెన్ కూడా చాలా భారీగా పెరిగింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే IMF దగ్గర లోన్ తీసుకొని చైనాకి రిపే చేయాల్సి వస్తుంది. మరోవైపు సౌదీ అరేబియా దగ్గర లోన్ తీసుకొని ఓల్డ్ డెప్ట్స్ ని మేనేజ్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక ఫైనాన్షియల్ సర్కిల్. ఎంత బయటపడాలని ప్రయత్నిస్తే అంత లోపలికి కూరుకుపోతుంది. పాకిస్తాన్ కొలాప్స్ అవుతుంది అంటే కొందరు ఇలా అంటారు, కొన్ని పేద దేశాలు ఇలాగే ఉంటాయి కదా అని. ఎగ్జాంపుల్స్ ని పరిశీలిస్తే పాకిస్తాన్ కంటే తక్కువ రిసోర్సెస్ ఉన్న దేశాలు, తక్కువ జనాభా ఉన్న దేశాలు కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. బంగ్లాదేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. 1971లో పాకిస్తాన్ నుండి విడిపోయినప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ కంటే చాలా పేదగా ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్స్ పాకిస్తాన్ ఎక్స్పోర్ట్స్ కి 2 రెట్లు. గార్మెంట్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బంగ్లాదేశ్ అన్ని సొంతంగా బిల్డ్ చేసుకుంది. పాకిస్తాన్ ఏం చేస్తుంది? ఆర్మీకి బడ్జెట్ ఇస్తుంది. ఈ ఎకనామిక్ క్రైసిస్ లో అత్యంత బాధపడేది సామాన్య ప్రజలే. 2025 నాటికి పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే కరాచీ, లాహోర్ మరియు పాకిస్తాన్ మిగతా ప్రాంతాల్లో మిడిల్ క్లాస్ కుటుంబాలు కూడా సర్వైవల్ కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్ఫ్లేషన్ 20% దాటింది. పెట్రోల్ ధరలు, ఎలక్ట్రిసిటీ బిల్స్ చాలా పెరిగాయి. గంటల తరబడి పవర్ కట్స్ జరుగుతున్నాయి. దీనికి మరో పెద్ద కారణం పాకిస్తాన్ రూపీ కొలాప్స్. 1947లో ఒక $1 కి దాదాపు 3 పాకిస్తానీ రూపీస్ ఉండేవి. కానీ 2026 నాటికి ఒక $1 కి దాదాపు 278 పాకిస్తానీ రూపీస్ కి చేరుకుంది. అంటే ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ మరింత ఖరీదయ్యాయి. పాకిస్తాన్ లో ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే దేశంలోని సంపన్నులు తమ డబ్బును పాకిస్తాన్ లో కాకుండా దుబాయ్, లండన్ వంటి దేశాలకు షిఫ్ట్ చేయడం ప్రారంభించారు. ఒక దేశానికి ఎకనామిక్ గ్రోత్ రావాలంటే సెక్యూరిటీ కూడా చాలా ముఖ్యం. కానీ పాకిస్తాన్ దశాబ్దాలుగా టెర్రరిజం మరియు ఇంటర్నల్ ఇన్స్టెబిలిటీ సమస్యలతో పోరాడుతుంది. 1980లో పాకిస్తాన్ క్రియేట్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ తాలిబానే ఇప్పుడు పాకిస్తాన్ మీద దాడులు చేయడం ప్రారంభించాయి. దీనివల్ల మరింత ప్రెషర్ పెరిగింది. 2020 నాటికి టెర్రరిజం రిలేటెడ్ డెత్స్ గత 10 సంవత్సరాలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. పాకిస్తాన్ లో ఇంకొక సెన్సిటివ్ ప్రాంతం బలూచిస్తాన్. ఈ ప్రాంతంలో నేచురల్ గ్యాస్, మినరల్స్ మరియు స్ట్రాటజిక్ వాటర్ పోర్ట్ ఉన్నాయి. కానీ అక్కడ డికేడ్స్ గా సెపరేటిస్ట్ టెన్షన్స్ కొనసాగుతుండడంతో ఆ ప్రాంతం కూడా ఇన్స్టెబిలిటీకి కేంద్రంగా మారింది. దీని ప్రభావం ఎకనామీ మీద కూడా పడుతుంది. ఎందుకంటే ఇన్స్టెబిలిటీ పెరిగే కొద్దీ ఇన్వెస్టర్స్ కి మరింత వెనక్కి తగ్గిపోతారు. మరియు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ లో 30కి పైగా ప్రైమ్ మినిస్టర్స్ మారిపోయారు. ఇలా తరచుగా లీడర్షిప్ మారితే లాంగ్ టర్మ్ ఎకనామిక్ ప్లానింగ్ కూడా జరగడం చాలా కష్టం. పాకిస్తాన్ ముందున్న మరో భారీ సవాలు పాపులేషన్ ప్రెషర్. ప్రస్తుతం దేశ జనాభా దాదాపు 24 కోట్లు. 2050 నాటికి ఇది 35 కోట్లకు దాటే అవకాశం ఉందని అంచనా. కానీ పాకిస్తాన్ లో జాబ్స్, ఇండస్ట్రీస్, రిసోర్సెస్ అంత వేగంగా పెరగడం లేదు. యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పటికే ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఇంకొక అతిపెద్ద సమస్య బ్రెయిన్ డ్రెయిన్. 2022 నుంచి 2026 మధ్యలో ఏకంగా 7 లక్షలకు పైగా పాకిస్తానీస్ దేశం వదిలి వెళ్లిపోయారు. డాక్టర్స్, ఇంజనీర్స్, ఐటీ ప్రొఫెషనల్స్, ఒక దేశం యొక్క అత్యంత చదువుకున్న స్కిల్డ్ జనరేషన్ దేశం మీద నమ్మకం కోల్పోయి బయటకు వెళ్లడం ప్రారంభించారు. ఇలా తరచుగా వెళ్తే పాకిస్తాన్ ఎలా డెవలప్ అవుతుంది? ఇప్పుడు అసలు ప్రశ్న, పాకిస్తాన్ పూర్తిగా కొలాప్స్ అవుతుందా? బహుశా కాదు. ఎందుకంటే చైనా, సౌదీ అరేబియా, IMF వంటి అంశాలు ఇప్పటికే దానికి సపోర్ట్ ఇస్తున్నాయి. కానీ పాకిస్తాన్ ప్రస్తుతం ఒక ప్రమాదకర మలుపు దగ్గర నిలబడి ఉంది. స్ట్రాంగ్ రిఫార్మ్స్ మరియు స్టేబుల్ పాలిటిక్స్ లేకపోతే మరింత దారుణమైన పరిస్థితిలోకి వెళ్లే అవకాశం ఉంది. దేశాలు ఒక్క రోజులో కూలిపోవు, నెమ్మదిగా లోపల నుంచి బలహీన పడతాయి. విద్యలో వెనుకబాటు, అవినీతి ఇవి ఒక్కొక్కటిగా పేరుకుపోతాయి. పాకిస్తాన్ కథ కేవలం ఒక దేశం కథ కాదు, ఇది ఒక హెచ్చరిక. ఎందుకంటే ఒక దేశ భవిష్యత్తును నిర్మించేది కేవలం సైన్యం మాత్రమే కాదు, అదొక విద్య, ఆర్థిక స్థిరత్వం, బలమైన సంస్థలు మరియు ప్రజలపై పెట్టుబడి. ఇవి బలంగా ఉంటేనే ఈ దేశమైన బలంగా నిలబడగలదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఇమాజిన్ వర్స్ ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.